హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెట్స్ వరల్డ్. నేను మీ మహేష్. సో నేను ఇవాళ ఎగ్జాటిక్ బ్రీడ్ తో వచ్చాను మీ ముందుకి. హైదరాబాద్ లోనే కాదు, ఇండియాలోనే చాలా తక్కువ ఉన్న బ్రీడ్ ఇది. అంటే చాలా తక్కువ కౌంట్ లో ఉన్న బ్రీడ్ ఇది. సో ఈ బ్రీడ్ పేరు ఏంటనేది మీరు కమెంట్స్ లో కమెంట్ చేయండి మీకు తెలిస్తే. అండ్ మన ఛానల్కి ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి ఎగ్జాటిక్ బ్రీడ్స్ అండ్ ఇలాంటి కొత్త బ్రీడ్స్ అన్ని కూడా మన ఛానల్లో మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాము. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మనతో పాటు ఇవాళ శ్రీకాంత్ గారు ఉన్నారు, పవర్ రోజ్ కెనల్స్. సో వాళ్ళ దగ్గర ఈ డాగ్స్ ఉన్నాయి. అండ్ ఇది ఎక్కడో కాదు, ఇది హైదరాబాద్ లోనే. ఎందుకంటే చాలా మంది హైదరాబాద్ లో ప్రాపర్ క్వాలిటీ డాగ్స్ లేవని అనుకుంటున్నారంట, అంటే నాకు తెలిసింది. సో అది అలా కాకుండా ఇక్కడ హైదరాబాద్ లోనే నేను చేసే ప్రతి ఒక్క వీడియో అంతా హైదరాబాద్ లోనే చేస్తున్నాను. సో హైదరాబాద్, తెలంగాణలో ఉన్న డాగ్స్ ఇవి. సో మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. అండ్ ఇందులో కొరియా ఇంపోర్ట్ కూడా ఉంది. సో దాని గురించి అంతా కూడా మీకు డీటెయిల్స్ శ్రీకాంత్ గారు మనతో చెప్తారు. సో హాయ్ శ్రీకాంత్ గారు, హౌ ఆర్ యు అండి? గుడ్ అండి. యా. సో శ్రీకాంత్ గారు, ఈ బ్రీడ్ గురించి చెప్పండి. అంటే చాలా తక్కువ చూస్తాం ఈ బ్రీడ్ ని మనం. హైదరాబాద్ లో అయినా సరే, ఈ బోత్ తెలుగు స్టేట్స్ లో కూడా. అవును. సో ఈ బ్రీడ్ పేరేంటి అండ్ దీని గురించి చెప్పండి. ఈ బ్రీడ్ పేరు వచ్చేసి బిషాన్ ఫ్రీజే. ఓకే. ఇది ఒక స్పానిష్ బ్రీడ్. ఇది టాయ్ బ్రీడ్ కిందకి వస్తుంది. లైక్ ఇట్స్ అ ఫర్ బ్రీడ్, హైపోలెటిక్ బ్రీడ్. హైపోలెటిక్ అంటే ఇవి అసలు షెడ్డింగ్ అవ్వదు. సో నాన్ షెడ్డింగ్ డాగ్స్. డాగ్ ఫర్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి కరెక్ట్ గా ఉంటుంది. ఇట్స్ మినియేచర్ టాయ్. ఓకే. వీటి ప్రజెంట్ బాడీ వెయిట్ వచ్చేసి అడల్ట్ బాడీ వెయిట్ 4.4 kilos, అండర్ 5 kilos డాగ్స్. ఓకే. సో పర్ఫెక్ట్ ఫర్ అపార్ట్మెంట్స్. ఎవరైతే ఎక్కువ యాక్టివిటీ ఇవ్వలేం, బయట తిప్పలేం అన్న వాళ్ళకి పర్ఫెక్ట్. ఇది ఇండోర్ డాగ్స్ ఇవి. ఓకే. అపార్ట్మెంట్స్ లో పర్ఫెక్ట్ గా సూట్ అవుతాయి. ఓకే. సో బేసిక్ గా వీటి నేచర్ ఎలా ఉంటుంది? నేచర్ ఇస్ టూ ఫ్రెండ్లీ. దే ఆర్ కడ్లింగ్ డాగ్స్, ల్యాప్ డాగ్స్ ఇవి బేసికలీ. సో ఎప్పుడు మీదే ఉంటాయి. నాన్ అగ్రెషన్, బెస్ట్ వాచ్ డాగ్స్. ఓకే. సో పిల్లలతో ఎలా ఉంటుంది? పిల్లలతో టూ ఫ్రెండ్లీ. ఎవరైనా సరే ఇవి అంత అగ్రెషన్ కానీ యాటిట్యూడ్ కానీ అంతగా ఉండవు. సో దే ఆర్ టూ ఫ్రెండ్లీ. ఓకే. పిల్లలు ఈజీగా లైక్ చేస్తారు. అండ్ వీటికి ఉన్న ఒక యూనిక్ నేచర్ ఏంటంటే వీటి కాటన్ హెయిర్. ఓకే. ఇది ఓన్లీ ఒక ప్యూర్ బిషాన్స్ లో మాత్రమే వస్తుంది. అన్లైక్ పూడిల్స్ కొంచెం రఫ్ గా ఉంటాయి. బిషాన్స్ వచ్చేసి కాటన్ లాగా ఉంటుంది హెయిర్. ఓకే. సో చూసారు కదా ఎంత సాఫ్ట్ గా ఉందో. ఇది సేమ్ కాటన్ అన్నమాట. అంటే మన పత్తి ఉంటది కదా, కాటన్ లాగా ఉంది సేమ్. ఇట్లా పట్టుకుంటే కూడా చాలా ఫ్లఫీగా ఉంది. అండ్ అమ్మాయిలకు అయితే చాలా సూటబుల్ ఇది బ్రీడ్, ఎందుకంటే చూడడానికి చాలా బ్యూటిఫుల్ అండ్ చాలా సాఫ్ట్ గా ఉన్నది దీని నేచర్. సో అండ్ వీటి ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి? అంటే నార్మల్ గా మనం చికెన్ రైస్ అలాంటివి మనం పెట్టుకోవచ్చు. వీటికి ఏంటంటే హెవీ ప్రోటీన్ ఫుడ్ ఇవ్వకూడదు. ఓకే. సో మైల్డ్ ప్రోటీన్ లైక్ ఫిష్ బేస్డ్ ఫుడ్స్ మాత్రమే ఇవ్వాలి. ఓకే. సిన్స్ వీటి కోట్ మెయింటెనెన్స్ కోసం చాలా omega-3, omega-6 అవసరం ఉంటుంది. సో ఓన్లీ ఫిష్ ఫుడ్ లో మాత్రమే ఇది సఫిషియెంట్ గా ఉంటుంది. చికెన్ కానీ మటన్ కానీ ఎనీ అదర్ ప్రోటీన్ సోర్స్ ఏంటి అంటే వీటి బాడీకి చాలా హెవీ అయిపోతాయి. ఓకే. సో వీటికి రీనల్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఎనీథింగ్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ఫుడ్ ఇస్ ఫైన్. ఫిష్ ఇస్ ఫైన్. ఓకే. సో అండ్ కమింగ్ టు వీటి లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? 10 to 15 years. 10 to 15 రికార్డెడ్ లైఫ్ స్పాన్. ఓకే. కొన్ని బిషాన్స్ ఈవెన్ దే వెంట్ అప్ టు 18 years. ఓకే. సో ఇట్స్ సౌండ్స్ గుడ్. అంటే 18 years అంటే ఇట్స్ రియల్లీ గుడ్ అన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇందులో అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయా? అండ్ ఓన్లీ వన్ బిషాన్స్ ఆర్ ఓన్లీ వైట్. ఓన్లీ వైట్. ఓకే. అండ్ వాట్ అబౌట్ ద వెయిట్ ఆఫ్ ది డాగ్? అంటే వెయిట్ ఎంత వరకు? ఇందులో బేసికలీ 2 types ఉన్నాయి. యూరోపియన్ ఉంది, కొరియన్ ఉంది. సో యూరోపియన్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి, స్కెలిటన్ సైజ్ పెద్ద ఉంటుంది. కొరియన్స్ చాలా చిన్నగా ఉంటాయి. కొరియన్స్ ఆర్ బిలో 5 kilos. ఓకే. అండ్ దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టాయ్ బ్రీడ్స్ ఆర్ హౌ? టాయ్ బ్రీడ్స్. ఓకే. సో ఈ కంప్లీట్ టాయ్ బ్రీడ్స్ అండ్ సూటబుల్ ఫర్ అపార్ట్మెంట్, ఎస్పెషల్లీ అపార్ట్మెంట్స్. ఓకే. అండ్ వీటికి ఎక్కువ స్పేస్ కూడా అవసరం లేదు, బికాజ్ హోమ్ ఇస్ ఫైన్. వర్కౌట్ అంతగా అవసరం ఉండదు. ఓకే. సో ఇండోర్ లో నడిచిపోతుంది. ఓకే. టాయిలెట్ ట్రైనింగ్ బాత్రూమ్ లో చేసుకుంటే ఇట్స్ పర్ఫెక్ట్. ఓకే. లైక్ ఇప్పుడు నా ఒళ్ళో ఉన్న డాగ్ పేరు తెలుసుకుందాం. సో దీని పేరేంటి శ్రీకాంత్ గారు? దీని పేరు వచ్చేసి సిల్వి. ఓకే.
షీ వాస్ బోర్న్ ఇన్ సౌత్ కొరియా. Okay. సౌత్ కొరియా She's a female. ఫీమేల్. Female. Okay. So female dog, and age షీఈస్ 5 years old. 5 years old. Okay. And coming to this guy, అంటే is a male. వీడు ఆల్టో, వీడు వచ్చి సిల్వీ కొడుకు, వీడు 3 years old. Okay. అండ్ ఇప్పటి వరకు సిల్వీకి 3 ఛాంపియన్స్ పుట్టాయి. Okay. 3 So ఛాంపియన్స్. Sylvie is ఇదే కదా సిల్వీ. సిల్వీ, yes. ఓకే. సిల్వీకి 3 ఛాంపియన్స్ పుట్టాయి. 1 male 2 females ఛాంపియన్స్ అయ్యాయి. ఓకే. నేను ఇంకొక ఫీమేల్ ఉంది ఛాంపియన్, అది ఇంట్లో ఉంది, నేను చూపిస్తాను. ఓకే. వీటి ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయంటే ఫుడ్ ఎన్ని టైమ్స్ వీటికి ఫీడ్ చేయాలి? 2 times బేసికలీ. ఓకే. 2 times. కిబుల్ ఇస్ ప్రిఫరబుల్. ఓకే. హోమ్ మేడ్ కూడా ఇవ్వచ్చు, కాకపోతే ఎక్స్ట్రీమ్ హోమ్ మేడ్ ఫుడ్స్లలో కోట్ క్వాలిటీ అనేది కొంచెం తగ్గుతుంది. ఓకే. ఫిష్ బేస్డ్ ఫుడ్లోనే కోట్ క్వాలిటీ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకే. సో వీటికి హోమ్ ఫుడ్ మరీ అంత ఎక్కువ కాకుండా 1 time అనేది ఫీడ్ 1 time యూ కెన్ ఫీడ్. సో వాట్ వీ కెన్ ఫీడ్ అంటే ఏం ఫీడ్ చేసుకోవచ్చు మీ ప్రకారంగా? యూజువల్లీ ఫిష్, ఫిష్, చికెన్, ఎగ్స్. బోన్లెస్ ఫిష్. చికెన్, ఎగ్స్, ఓకే. అంటే కొన్ని వెజిటేబుల్స్ అంతే. ఓకే. అండ్ వీటి కోట్ మెయింటైన్ చేయడానికి మనము అంటే బేసిక్ గా ఇప్పుడు తీసుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ బ్రీడ్ ని వన్స్ తీసుకున్న తర్వాత కోట్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్. సో వాళ్ళకి కోట్ మెయింటెనెన్స్ గురించి ఎలాంటి టిప్స్ ఇస్తారు? వీటిని తీసుకున్న వాళ్ళు 1 time ఎక్విప్మెంట్స్ కొనుక్కోవాలి. ఓకే. వీటికి ఒక స్టీల్ కోంబ్ అంటే బటర్ కోంబ్, ఓకే. స్నిక్కర్ బ్రష్, ఓకే. షాంపూస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో వాటిని పర్ఫెక్ట్ గా వాడుకుంటూ మెయింటైన్ చేసుకుంటే ఇట్స్ ఈజీ టు మెయింటైన్ లైక్ ఎనీ అదర్ డాగ్. ఓకే. సో ఇప్పుడు బిషాన్ తీసుకున్న వాళ్ళు లైక్ ఒక సెట్ తీసుకోవడం బెస్ట్. గుడ్ బ్రాండెడ్ స్నిక్కర్ కోమ్స్, బటర్ కోమ్స్. సో డైలీ బ్రషింగ్ ఏం అవసరం లేదు, 2 రోజులకు ఒకసారి లేదా 3 రోజులకు ఒకసారి చేయాలి. ఎవ్రీ 10 days బాత్ ఈస్ ప్రిఫరబుల్. ఓకే. సో కంపల్సరీ 10 days కి ఒకసారి బాత్ ఎందుకంటే ఈ లాంగ్ హెయిర్ డాగ్స్ కాబట్టి వీటికి ప్రాపర్ స్మెల్ రాకుండా ఈ కోట్ రిక్వైర్మెంట్. ఓకే. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం లైక్ వీటితో పాటు ఇంకా మీ దగ్గర డాగ్స్ ఉన్నాయి? నా దగ్గర బీగిల్స్ ఉన్నాయి. ఓకే. బీగిల్స్ ఉన్నాయి. అండ్ జస్ట్ ఇప్పుడే మేము షో విపెట్స్ లోకి జస్ట్ ఇప్పుడే ఇంట్రడ్యూస్ అయ్యాము. ఓకే. సో ఐ గాట్ ఇండియన్ ఛాంపియన్ ఫీమేల్. ఓకే. లేటర్ విల్ బ్రీడ్ హర్ అండ్ వాటి పిల్లలతోని నేను కంపీట్ చేస్తాను కాంపిటీషన్స్ లో. అండ్ ఐ కెన్ సీ అదర్ పప్పీ. సో దిస్ ఇస్ సిల్వీస్ డాటర్. ఓకే. ఓకే. ఓజీ. ఓకే. ఈ ఇయర్ కాంపిటీషన్స్ లో తిను పార్టిసిపేట్ చేస్తుంది. ఓకే. సో షీ ఇస్ రైట్ నౌ అండర్ ట్రైనింగ్. గ్రూమింగ్ అవుతుంది. షీ ఇస్ అండర్ గోయింగ్ ట్రైనింగ్ అండ్ అప్కమింగ్ షోస్ లో తను ఇంట్రడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు ఎవరికైనా పప్పీస్ కావాలి అనుకుంటే డూ వి హావ్ పప్పీస్ అంటే ఈ బిషాన్ పప్పీస్? సో రైట్ నౌ ఐ హావ్ ఎ లిటర్. ఓకే. సో ఎన్ని డేస్ ఓల్డ్ ఉన్నాయి పప్పీస్? దే ఆర్ బేర్లీ 1 week old. ఓకే. సో ఇఫ్ ఎనీవన్ వాంట్స్ పప్పీ మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? అండ్ అట్ ద సేమ్ టైం బుకింగ్ చేసుకోవాలా ముందే? బిషాన్ కి కంపల్సరీ బుకింగ్ అండ్ బిలో 2 months అయితే ఎవరికి ఇవ్వము. ఓకే. ఆఫ్టర్ 2 months ఓన్లీ విత్ ప్రాపర్ పేపర్ అండ్ మైక్రోచిప్. ఓకే. వ్యాక్సిన్స్ చేశాక పప్పీస్ ఇస్తాను. ఓకే. సో విన్నారు కదా ఫ్రెండ్స్, మీకు ఎవరికన్నా కావాలి అని అనుకుంటే హైదరాబాద్లోనే పప్పీస్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ దట్ టు విత్ కేసీఐ పేపర్స్ అండ్ మైక్రోచిప్తో పాటు అవైలబుల్ ఉన్నాయి. సో శ్రీకాంత్ గారు దగ్గర ఒక లిటర్ ఉంది, పప్పీస్ ఉన్నాయి. మీరు ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు నేను మళ్ళీ ఒకటే చెప్తున్నా, ఎథికల్ బ్రీడర్స్ దగ్గర పప్పీస్ తీసుకోండి. మన ఛానల్లో ఎథికల్ బ్రీడర్స్ని నేను ప్రమోట్ చేస్తున్నాను. సో మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా నేను ప్రామిస్ చేసేది ఒకటే, నేను మంచి ఎథికల్ బ్రీడర్స్ ఎవరికైతే మినిమం 10 to 15 years to 20 years నాలెడ్జ్ ఉన్న వాళ్ళనే ప్రమోట్ చేస్తున్నాను. నేను వీడియో చేసే ముందు కూడా వాళ్ళ గురించి తెలుసుకొని మరి దాని తర్వాత వీళ్ళు షోస్కి వస్తున్నారా, వీళ్ళు నిజంగా ఎథికల్ బ్రీడర్సేనా అనేది నేను 2 to 3 times నేను క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతనే ఈ వీడియోస్ అనేది చేస్తున్నాను. సో మీకు కూడా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మన ఛానల్లో వస్తున్న ప్రతి ఒక్క వీడియోని మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు. అండ్ దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ దాని తర్వాత శ్రీకాంత్ గారు మీతో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలని అనుకుంటున్నారు. సో శ్రీకాంత్ గారు, నేను కూడా విన్నది ఏంటంటే హైదరాబాద్లో ప్రాపర్ క్వాలిటీ డాగ్స్ లేవని చాలా మంది చెప్తున్నారు. అండ్ చాలా మంది ఫాల్స్ స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారు, హైదరాబాద్లో ప్రాపర్ బ్రీడర్స్ లేరు అని.
సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ ప్రమోటింగ్ ద బ్రీడర్స్. ఎందుకంటే చాలా మంది మోసపోతున్నారు. పప్పీ మిల్లర్స్, బ్యాక్ యార్డ్ బ్రీడర్స్ దగ్గర పప్పీస్ తీసుకొని ప్రాపర్ క్వాలిటీ రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. హెల్త్ ఇష్యూస్ రావడము, ఇంటర్నల్లీ ఆర్గన్స్ డామేజ్ అవ్వడము, అండ్ 2 years లోనే డాగ్స్ చనిపోవడము అన్ఎథికల్ బ్రీడింగ్ వల్ల. సో దాని గురించి మీతో ఫ్యూ వర్డ్స్ మా వ్యూవర్స్ కూడా చెప్పండి. అంటే అసలు బ్రీడర్స్ దగ్గర తీసుకోవడం వల్ల వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అనేది. ఒక ఫాల్స్ స్టేట్మెంట్ అయితే ఉంది హైదరాబాద్లో ప్యూర్ బ్రీడర్స్ లేరు, ప్యూర్ బ్రీడ్స్ దొరకవు, మీకు టాప్ బ్రీడ్ కావాలంటే పంజాబ్, హర్యానా లేదా బెంగళూరు నుంచే తెప్పించాలి, ఈ స్టేట్లో లేదు అనే ఒక ఫాల్స్ నరేషన్ ఉంది. మీరు చూసుకుంటే హైదరాబాద్లో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ క్లబ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ కెనల్ క్లబ్. దెన్ హైదరాబాద్ కెనైన్ క్లబ్ ఉంది, మనకి ట్విన్ సిటీస్ జర్మన్ షెపర్డ్ చాప్టర్ ఉంది, లాబ్రడార్ స్పెషాలిటీ క్లబ్ ఉంది. ఇంకా దానికి తోడు వరంగల్లో కాకతీయ కెనల్ అసోసియేషన్ ఉంది. క్లబ్స్ పరంగా, నాలెడ్జ్ పీపుల్ పరంగా మన స్టేట్లో చాలామంది ఉన్నారు. సో వ్యూవర్స్కి చెప్పేది ఒకటి ఏంటి అంటే, డాగ్ షోస్ అటెండ్ కండి. మీకు డాగ్ షోస్లో బ్రీడర్స్ విత్ దేర్ గుడ్ స్టాక్ వచ్చి షో చేస్తారు. సో మీకు డైరెక్ట్ కాంటాక్ట్స్ దొరుకుతాయి అక్కడ. అక్కడైతే మీకు పప్పీ మిల్లర్స్ కానీ, బ్రోకర్స్ కానీ, ఈ షాప్కి సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండరు. సో యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ ఎ గుడ్ బ్రీడర్ అండ్ బై ఎ పప్పీస్ ఫ్రమ్ దెమ్. సో యూ కెన్ సీ, అక్కడికి వచ్చేసి మీరు పప్పీ లైక్ మీకు నచ్చిన డాగ్ వెయిట్ చేసి పప్పీ తీసుకోండి, బుక్ చేసి తీసుకోండి. అండ్ మీకు లైక్ ఎనీ బ్రీడ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నాడు అక్కడ గెజెట్స్ తీసుకొని, గెజెట్స్లో మీకు అన్ని కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ షోస్కి వచ్చేసరికి, డాగ్ షోస్ ఆర్ అ వెరీ గుడ్ ప్లేస్ టు గెట్ గుడ్ నాలెడ్జ్, గుడ్ కాంటాక్ట్ డీటెయిల్స్. మీరు అక్కడ ఓవర్ 300+ డాగ్స్ని లైవ్గా చూడొచ్చు, మోర్ దెన్ 11 గ్రూప్స్ని చూడొచ్చు లైవ్గా. మీకు ఆ డాగ్ నచ్చుతుందా నచ్చదా, బ్రీడ్ సెట్ అవుతుందా లేదా, అక్కడ బ్రీడ్ ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేసి యూ కెన్ ఫిక్స్ ఆన్ ఎ బ్రీడ్. అండ్ యూ కెన్ ఆల్సో గెట్ గుడ్ ట్రైనర్స్ ఓవర్ దేర్. గుడ్ హ్యాండ్లర్స్ ఉంటారు, గుడ్ ట్రైనర్స్ ఉంటారు అక్కడ. దాంతోపాటు మీకు డాగ్స్కి సంబంధించిన యాక్సెసరీస్, ఫుడ్, అండ్ దాంతోపాటు డిఫరెంట్ బ్రీడ్స్, యాక్సెసరీస్, డిఫరెంట్ బ్రాండ్స్ కూడా అక్కడ షోస్లో ఉంటాయి. కాబట్టి మీకు A to Z నాలెడ్జ్ రావాలి అని అనుకుంటే కమ్ విజిట్ షోస్ చూడండి. మన ఛానల్లో ప్రతి ఒక్క షోది 10 days ముందే నేను పోస్టర్ అనేది రిలీజ్ చేస్తాను, షో అప్డేట్స్ ఇస్తాను. సో కంప్లీట్గా మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం రెగ్యులర్గా అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి. హైదరాబాద్లోనే కాదు, బయట జరిగే ఊటీ షోస్ అయినా సరే, బెంగళూరు షోస్ అయినా సరే, బెల్గం షోస్ అయినా సరే, బయట జరిగే ప్రతి ఒక్క షోకి కూడా షోది అప్డేట్స్ అనేది నా ఛానల్లో నేను ఇస్తాను. సో మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, చాలా ఇన్ఫర్మేటివ్ ఉందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.